హాయ్, ఒక్కసారి ఈ మెసేజెస్ చూడండి. లాస్ట్ 15-20 డేస్గా నాకు రోజుకి 300+ మెసేజెస్ వస్తున్నాయి. అన్నా నాది ఎంసెట్ అయిపోయింది, టీసెట్ అయిపోయింది, నేను ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఈ కాలేజ్లో ఈ బ్రాంచ్ బాగుంటుందా, లేదా ఈ బ్రాంచ్ ఈ కాలేజ్లో చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను మీకోసం ప్రతి బ్రాంచ్ని కాలేజ్ని డైసెక్ట్ చేసి చెప్పలేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మీరు ఏ కాలేజ్ జాయిన్ అయినా, ఏ బ్రాంచ్ తీసుకున్నా క్రౌడ్ నుంచి ఎలా స్టాండ్అవుట్ అవ్వాలి అనేది చూద్దాం. ఐ అండర్స్టాండ్ 12th తర్వాత కెరియర్ పిక్ చేసుకోవడం చాలా కన్ఫ్యూజింగ్. ఇందులో ఎంత గైడెన్స్ వచ్చినా సరిపోనట్టే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఏదో కాలేజ్లో ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఫైనలైజ్ చేసుకుని ఏదో కాలేజ్ ఫైనలైజ్ చేసుకుని ఉంటారు. సో ఇందులో మీరు పెద్దగా చేంజెస్ చేసుకోలేకపోయినా, మీరు ఏ కాలేజ్లో చదివినా ఈ ఫ్యూ స్టెప్స్ ఫాలో అయితే మీరు క్రౌడ్ నుంచి స్టాండ్అవుట్ అవుతారు అండ్ మీ కెరియర్ ట్రాజెక్టరీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. 1. స్కిల్స్. మనం ఆఫెన్ స్కిల్స్ని మార్క్స్తో కన్ఫ్యూజ్ అవుతాం. దీని అంత దరిద్రం ఇంకోటి లేదు. మీకు CGPA వస్తే మీకు అంత స్కిల్ సెట్ ఉన్నట్టు కాదు. నాకు 10 GPA వస్తే నన్ను క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి పట్టుకెళ్ళిపోతాడు అనే భ్రమలో ఉంటే ముందు దాని నుంచి బయటికి రండి. బేసిక్ కమ్యూనికేషన్, ఈమెయిల్ రైటింగ్, నెగోషియేషన్ ఇవన్నీ చాలా అవసరం. మీకు ఎంత ChatGPT ఉన్నా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. 2. ఇంటర్న్షిప్స్. మీరు ఇంటర్న్షిప్ చేయాలి, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ పొందాలి అని మీకు ప్రతి ఒక్కరు చెప్పే ఉంటాడు. నేను అదే చెప్తున్నా. కానీ 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్లో ఇంటర్న్షిప్స్ చేసే రోజులు పోయాయి. ఇది ఇప్పుడు మీరు ఖచ్చితంగా 1st ఇయర్ నుంచే మీరు ఇంటర్న్షిప్స్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆర్ చిన్న గిగ్స్ కానీ, ఫెలోషిప్స్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ ఇలా ఏదో ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇచ్చే మీడియంని పిక్ చేసుకుని అందులో గ్రో అవ్వడానికి ట్రై చేయండి. మీ 12th అయ్యి ఏ కాలేజ్ పిక్ చేసుకుందాం అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా ఆర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ రీల్ని షేర్ చేయండి.